అందరి చూపు రజతోత్సవం వైపు 27న ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ చరిత్రలో నిలిచిపోయేలా ఏర్పాట్లు. గులాబీ పండుగకు సిద్ధమవుతున్న పార్టీ శ్రేణులు ఊరు వాడ కదిలేలా ప్లాన్. ముఖ్య భూమిక పోషిస్తున్న పోచంపల్లి, దాస్యం, పెద్ది. ఏదైతే 27న ఎల్కతుర్తిలో జరగనుందో భారీ బహిరంగ సభ, మరి లక్షలాదిగా వేలాదిగా అక్కడ ప్రజలు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, లీడర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు సో అందరూ తరలి రావాలన్నట్టుగా మరి ఇక్కడ మనకి రావడం జరుగుతోంది. సో మరి ఆ రోజు కేసీఆర్ కాక మరి ఫామ్ హౌస్ లకి వెళ్ళి అక్కడ ప్రసంగం గురించి చాలా మంది ఎదురు చూస్తుంటారు. సో ఉన్నటువంటి 10 సంవత్సరాలు రూలింగ్ చేసి మరి ఈనాడు ఫామ్ హౌస్ కి పరిమితమైనాడు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రుల స్థాయిలో ఉండి ఈనాడు మరలా ఫామ్ హౌస్ కి పరిమితమైనాడు కాబట్టి సో మరి ఆ బోన్ల నుంచి ఆ వ్యవసాయ క్షేత్రం నుంచి వెళ్ళి ఏ విధంగా టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఎట్లా పరిస్థితుల్లో ప్రజలందరం చూస్తూ ఉన్నాం కాబట్టి సో దాన్ని ఉద్దేశిస్తూ కాంగ్రెస్ పార్టీ పైన, బీజేపీ పార్టీ పైన ఏ విధంగా మరి విమర్శల పర్వం కొనసాగుతుంది. కేసీఆర్ గారు ఒక గంట సేపు మాట్లాడినా ప్రజలు వినేటటువంటి ప్రసక్తి ఉంటుంది. ఎందుకంటే ఆ వాక్చాతుర్యం కానీ, ఆ నైపుణ్యం కానీ, ఆ ప్రజలను ఆకట్టుకునే విధంగా కానీ ఎక్కడ బోరు కొట్టకుండా మాట్లాడతారు. సో మరి 27 తారీఖున ప్రసంగ కార్యక్రమాలు కానీ ఏ విధంగా జరుగుతుంది సార్ మనం చూసుకోవాలి.